మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులు ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులను అడిగి తెలుసుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు జిల్లాలోని పలు రైతు వేదికల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం కౌడిపల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ కూరగాయలు, పూల మొక్కల వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. కౌడిపల్లి, చేగుంట, తూఫ్రాన్ ప్రాంతాల్లో ఇప్పటికే కొందరు రైతులు ఈ దిశగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా హైదరాబాద్ సమీపంలో ఉండడంతో మార్కెటింగ్ సౌకర్యాలు సులభంగా లభిస్తాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని మే 4 నుంచి మే 9 వరకు అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు క్లస్టర్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అవలంబించడం అత్యవసరమని చెప్పారు. రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఒక్క రైతు కూడా మిగలకుండా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికలను కేంద్రంగా చేసుకుని ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, శాస్త్రవేత్త కార్తీక్, ఏడీఏలు పుణ్యవతి, అనిత, ఏవో స్వప్న జాదవ్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, స్థానిక వ్యవసాయ అధికారులు, సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. మొదట మట్టి నమూనా తీసే చోట నేలపైన ఉన్న చెత్త గడ్డి తెలుస్తుంది. ఏది తక్కువ ఏది ఎక్కువ స్పష్టంగా తెలుస్తుంది. ఆకుల పెరుగుదలకు ఉపయోగపడే నత్రజని, వేళ్లను బలంగా పెంచే భాస్వరం. వెంటనే నమూనా తీసుకోకూడదు. ఎత్తు పల్లాలు ఉన్న భూమి నుండి, చౌడు భూమి నుండి వేరు నమూనాలు తీసుకోవాలి. పండ్ల తోటల ఫస్ట్ మనం ప్రొసీజర్ తీసుకుంటాం. డౌట్ ఏదైనా ఓకే ఏంటంటే స్కిన్ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం అంటే మనకు ఒకటి తీసుకున్న తర్వాత మనం దాన్ని 4 భాగాలు చేయాలి. ఇలా 4 భాగాలు చేసిన తర్వాత ఏం చేయాలి? సో ఒక బీసీ కండక్ట్ చేసినారు 1కి, కాబట్టి వెళ్ళాల్సిన ఉంటుంది. రిక్వెస్ట్ మీ అందరికి అటెండ్ చేయండి. మనకి ఇది తర్వాత కూడా చెప్తారు డిఓ గారు. యాక్చువల్లీ నాకు కూడా కొత్త సబ్జెక్ట్ ఇది, నేను కూడా నేర్చుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మా రైతులు ఎలా చేస్తున్నారు, ఈ ఏరియాకి ఐడియా లేదు అంతా. మా ఏరియాకి నాకు ఐడియా ఉంది ఎలా చేస్తున్నారు. నా తాత వాళ్ళు కూడా చేసిన వారి పంట మొత్తం. సో చూడండి, వినండి. కార్యక్రమంలో ఉన్న న్యూట్రియంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ప్లస్ ఫర్టిలైజర్ కానీ యూరియా గురించి ఉపయోగించి ఎలా చేయాలి, మీరు సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొని దీన్ని ఎలా వాడుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు యూరియా గురించి చూపించారు, తర్వాత కూడా మీకు నానో యూరియా గురించి చెప్తారు. సో నేను అటెండ్ చేసిన తర్వాత వరి కాకుండా మీరు ఇంకా ఏదైనా పంట గురించి ఆలోచిస్తే, ఒకవేళ ఒకరికి తక్కువ భూమి ఉన్న 3-4 కలిపి కూడా వేరే పంట గురించి ఆలోచించి అది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి కూరగాయలు కానీ, పూల మొక్కలు కానీ, కొని పాలీ హౌస్ పెట్టుకొని వెజిటేబుల్స్ కానీ అట్లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ కౌడిపల్లి మండలంలో నాకు తెలిసిన వరకు కొంతమంది రైతులు ఆల్రెడీ చేస్తున్నారు. ధర్మసాగర్ కానీ ఇట్లా జీపీస్లో లాస్ట్ టైం నేను విజిట్ చేశాను. సో సిమిలర్గా రైతులకి రిక్వెస్ట్ కి మీరు కూడా వరి కాకుండా వేరే పంట గురించి ఆలోచిస్తే మనకి కూడా బాగానే ఉంటుంది. మా మెదక్ జిల్లా హైదరాబాద్ చుట్టుపక్కలే కాబట్టి మార్కెటింగ్ కూడా ఇబ్బంది రాదు. ఇక్కడ నుంచి హార్డ్లీ 1 గంట కానీ 1.5 గంటలో మీరు మార్కెట్ కూడా పంపించగలుగుతారు. తూప్రాన్ చేగుంట సైడ్ లో కూడా చాలా మంది ఇది చేస్తున్నారు. సో ఇంతకుముందు మా డిఓ గారు కూడా మీ గురించి ఆలోచించి విజిట్ కూడా అరేంజ్ చేశారు. సిద్దిగట్టి కానీ వేరే మండలాలకి ఎక్కడైనా చేస్తున్నారు. సో దట్ మీరు సొంతగా విజిట్ చేసి మాట్లాడి తెలుసుకొని ఏ రకంగా మనం చేయవచ్చు, ఏమేమి దాంట్లో రిస్క్ ఉన్నాయి, ఎలా మనం జాగ్రత్త వహించాలి. కానీ వరి కంటే ఎక్కువ మీకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆలోచించండి. దీన్ని ఒక సాయిల్ అనాలిసిస్ ఎలా చేయాలి? ఓకే.